హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చదువుకోబోయే కథ వసుంధర పరిణయం 4వ భాగం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్దామా? వసుంధర పరిణయం 4వ భాగం. వసుంధర మనోజుల పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతుంది. మండపం నుంచి ఇంటికి వస్తారు. హారతి ఇచ్చి పేర్లు చెబితేనే లోపలికి రానిస్తాను అంటుంది స్వీటీ. నువ్వు హారతి పాట పాడితేనే నేను పేరు చెబుతాను అంటుంది వసుంధర. నాకు పాటలు రావు అంటుంది స్వీటీ. త్వరగా పాడక్క, ఐస్ క్రీము చాక్లెట్లు ఇస్తాడు బాబాయ్ అంటుంది గీతు. నాకు రాదు, నువ్వే పాడవే అంటుంది స్వీటీ. చాక్లెట్స్ ఐస్ క్రీమ్ ఎక్కడ మిస్ అయిపోతాయో అని పాపం చిట్టి గీతిక ఆందోళన. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ పాడనా? నాకు అదే వచ్చు అంది ముద్దు ముద్దుగా గీతిక. నువ్వు ఊరుకోవే, ఆ పాట నీకు రాదు కానీ మీ అత్తే పాడాలి అంది సౌందర్య. అప్పుడు స్వీటీ, నాకు ఆడపడుచు కట్నం వద్దు, ఏమీ వద్దు, పాట కట్టు, కానీ నువ్వు మాత్రం పేరు చెప్పి లోపలికి రావాల్సిందే చిన్న వదిన అంది. అవును, చెప్పాల్సిందే అన్నారు సౌందర్యతో సహా అంతా. ఇంకా వదిలేలా లేరు అని నేను, మా ఆయన మనోజ్ చౌదరి వచ్చాము అని చెప్తుంది వసుంధర. అందరూ చప్పట్లు కొడతారు. ఇంకా అడ్డం లేవే, వాళ్ళని లోపలికి రానివ్వు అన్నారు తులసి గారు. ఆహా, ఇప్పటిదాకా అందరూ ఎంజాయ్ చేసి ఇప్పుడు నేను అడ్డం అయిపోయానా అంది స్వీటీ పక్కకి వెళ్తూ. ఇద్దరినీ లోపలికి తీసుకుని వచ్చారు. టైం చూస్తే 3 గంటలు అవుతుంది. సరే, వెళ్ళి 1 గంట పడుకొని లేచి రెడీ కండి, సత్యనారాయణ వ్రతం ఉంది అని చెప్తారు తులసి గారు. వసుని స్వీటీ రూమ్కి తీసుకువెళ్ళమంటుంది. వసుతో పాటు సౌమ్య కూడా వెళ్తుంది. నగలన్నీ తీసి పక్కన పెడుతుంది వసు. ఏంటి తల్లి ఇలా పడేశావు, వీటిని సర్దటానికి ఎవరైనా వస్తారా ఏంటి అంటూ అవి తీసి జ్యువెలరీ బాక్స్లో పెడుతుంది సౌమ్య. తన నగలు కూడా తీసి వేరే బాక్స్లో పెడుతుంది. డ్రెస్ మార్చుకోవాలని చూస్తే అన్నీ చీరలే ఉన్నాయి. ఈ 2 రోజులు డ్రెస్సులు వేసుకోవద్దు అని తల్లి చెప్పటం గుర్తుకొచ్చి, ఇప్పుడు ఎలా, నాకు ఇప్పుడు చీర కట్టుకోవటం రాదు, ఇప్పుడు మొదలు పెడితే తెల్లారిపోతుంది అంటుంది వసు. ఏంటి వదిన అంతగా ఆలోచిస్తున్నావు, ఇలాగే పడుకుంటే నిద్రేం పడుతుంది అంటూ పూల జడని సిజర్ పెట్టి కట్ చేసి తీసేస్తారు సౌమ్య స్వీటీ కలిసి. అమ్మయ్య, సగం బరువు పోయింది అంటుంది వసు. అప్పటికే స్వీటీ ఫేస్ వాష్ చేసుకుని వచ్చి నైట్ డ్రెస్ వేసేసుకుంది. సౌమ్య కూడా ఫేస్ వాష్ చేసుకుని వచ్చి నైట్ డ్రెస్ వేసుకుంది. అమ్మయ్య, ఏదో ఫంక్షన్స్ అని ఆ డ్రెస్సులు వేసుకుంటాం, కానీ వేసుకున్న దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు విప్పుదామా అనిపిస్తుంది. అవును, చూడటానికి బాగుంటాయి కానీ వేర్ చేయాలంటే ఇబ్బంది అంది స్వీటీ. నువ్వేంటి వదిన అలానే ఉన్నావు, వెళ్ళి ఫేస్ వాష్ చేసుకునిరా, డ్రెస్ మార్చుకొని కాసేపు పడుకుందు, ఈ పట్టు చీరతో ఏం పడుకుంటావు అంది స్వీటీ. అది నాకు చీర కట్టుకోవటం రాదు వసు. చీర ఎందుకు వదిన, నైట్ డ్రెస్ వేసుకో అంది స్వీటీ. కొన్ని రోజులు చీరలే కట్టుకోమన్నారు అమ్మ వాళ్ళు అని చెప్తుంది సౌమ్య. ఏం పర్లేదులే వదిన, ఇప్పుడు డ్రెస్ వేసుకుంటే నువ్వు లేచి స్నానం చేశాకే కదా బయటికి వెళ్తావు, నా డ్రెస్ ఇవ్వనా అంది స్వీటీ. ఇవ్వు స్వీటీ, నాకు ఒక డ్రెస్సే పెట్టారు, సాయంత్రం వెళ్ళిపోతాం కదా అని అంటుంది సౌమ్య. కబోర్డ్ దగ్గరికి వెళ్ళి కొత్త నైట్ డ్రెస్ ఒకటి తెచ్చిస్తుంది స్వీటీ. బాత్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని బట్టలు మార్చుకొని వస్తుంది వసు. ఆ చీర తెచ్చి మడతేస్తుంది సౌమ్య. తన డ్రెస్ కూడా మడత వేసి ఓ పక్కన పెట్టి బెడ్ మీద పడతారు ముగ్గురు. అది 7x7 బెడ్ కనుక ముగ్గురికి ఫ్రీగానే ఉంది. సౌమ్య స్వీటీ ఏవో పెళ్లి కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నారు. వసు మాత్రం ఏదో ఆలోచిస్తూ పడుకుంది. ఏంటి వదిన, మేమేమో వాగుతూనే ఉన్నాము, నువ్వు మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు అంది స్వీటీ. నవ్వి ఏమీ లేదు, నిద్ర వస్తుంది అంటూ పక్కకి తిరిగి కళ్ళు మూసుకొని పడుకుంది వసు. మనం కూడా పడుకుందాం
ఇప్పుడే లేపేస్తారు మళ్ళీ అంటూ, బెడ్ ఫ్రీగానే ఉంది కదా, లేకుంటే నేను సోఫాలో పడుకుంటాను అంటుంది స్వీటీ. లేదు, ఇబ్బంది ఏం లేదు అంటుంది సౌమ్య. సరే అని ఏదో మాట్లాడుకుంటూ వాళ్ళు కూడా నిద్రలోకి జారుకున్నారు. 5 గంటలకే సుజాత, గిరిజ వచ్చి నిద్రలేపారు వసుని. లేమ్మా వసు అంటూ. వసు అప్పుడు కట్టుకోవలసిన బట్టలు తీసి బయట పెడతారు. లేచి త్వరగా స్నానం చెయ్యి, అప్పుడే పంతులు గారు వచ్చారు అన్నారు. వాళ్ళు అప్పటికే స్నానం చేసి రెడీ అయి ఉన్నారు. లేచి బ్రష్ చేసుకొని స్నానం చేసి వచ్చింది. అత్త, తల్లి కలిసి పట్టుచీర కట్టారు. జుట్టారబెట్టి చక్కగా జడవేశారు. వసూది పొడవైన జుట్టు నడుం కింద వరకు ఉంటుంది. కష్టమైనా కూడా దాన్ని అలానే మెయింటైన్ చేస్తుంది, కట్ చేయించకుండా. నగలు అలంకరిస్తూ ఉంటారు. అంతలో సౌందర్య పూలు తీసుకుని వస్తుంది. గుడ్ మార్నింగ్ సిస్టర్ అంటుంది. గుడ్ మార్నింగ్ అక్క అంటుంది వసు. గీతిక లేవలేదా అని అడిగింది. లేదు, అది లేస్తే ఇల్లు ఇంత సైలెంట్గా ఉంటుందా? అత్తాకోడళ్ళిద్దరూ లేస్తే ఇల్లంతా గొడవ గొడవే అంటుంది నిద్రపోతున్న స్వీటీని చూస్తూ. తను కూడా రెడీ చేయటంలో సహాయపడుతుంది. అంతా రెడీ అయ్యాక వసుని ఓసారి పైనుంచి కింద వరకు చూసి, చాలా బాగున్నావు, మా మరిది అందుకే పడిపోయాడు పాపం అని నవ్వుతుంది. పిన్ని మీకు కాఫీలు తీసుకురానా అని అడుగుతుంది. వద్దమ్మా, వ్రతం అయ్యాకే తాగుతాం, అప్పటి వరకు ఏమీ వద్దులే అంటుంది సుజాత. చాలా టైం పడుతుంది కదా పిన్ని అంటుంది. పర్లేదమ్మా, ఉంటాంలే, అలవాటే అంటుంది తులసి. సరే, బాబాయ్ వాళ్ళకి ఇచ్చేస్తాను, వాళ్ళు తాగుతారుగా అంటుంది. వాళ్ళకి అవి పడందే రోజు స్టార్ట్ అవ్వదు అంటుంది గిరిజ నవ్వుతూ. ఇక్కడ కూడా అంతేలేండి అంటుంది సౌందర్య. బయటకు వెళ్ళి చూసొచ్చి, ఇంకా నువ్వు వచ్చేయి వసు, పంతులు గారు అన్నీ రెడీ చేసేసుకున్నారు, నీకోసమే వెయిటింగ్ అంటుంది. వసుని తీసుకొని హాల్లోకి వస్తారు. అక్కడే వ్రతానికి ఏర్పాట్లు చేశారు. హాల్లో ఉన్న సోఫా సెట్లు ఓ పక్కకి సర్దించారు. హాల్ అంతా కార్పెట్ పరిచారు. బాగా దగ్గర బంధువులను మాత్రమే పిలిచారు వ్రతానికి. బాబు, మీరు తయారైతే అమ్మాయిని తీసుకొని వచ్చి పీటల మీద కూర్చోండి అన్నారు పంతులు గారు. మనోజ్ వసు చేయి పట్టుకొని పూజా మండపం దగ్గరకు తీసుకొని వెళ్ళాడు. అందరూ ఉండటంతో ఏమీ అనలేక అతనితో పాటు నడిచింది. రండి బాబు, కూర్చోండి అని పంతులు గారు వ్రతం మొదలుపెట్టారు. పూజ మొత్తం చేపించి కథలు చెప్తున్నారు. ఓపిగ్గా కూర్చొని వ్రతం పూర్తి చేశారు. వ్రతం అయ్యేటప్పటికి దగ్గరగా 9 గంటలు అవుతుంది. అప్పుడు పూజారి గారు తీర్థప్రసాదాలు ఇచ్చారు. భక్తిగా అవి తీసుకొని పూజారి గారికి దక్షిణ తాంబూలాదులు సమర్పించి, ఇక తమ పని అయిపోయింది అన్నట్టు పక్కకు వచ్చి కూర్చున్నారు ఇద్దరు. విపరీతంగా నిద్ర వస్తోంది ఇద్దరికి కూడా. అందరి పరిస్థితి అలాగే ఉంది. అందరూ స్వామివారికి అక్షింతలు, పూలు సమర్పించి తీర్థప్రసాదాలు తీసుకున్నారు. అందరికీ టిఫిన్లు పెట్టారు. టిఫిన్లు, కాఫీలు పూర్తి చేసి నరేందర్ వాళ్ళు బయలుదేరిపోయారు. రేపు విజయవాడలో రిసెప్షన్ ఉంది, దాని ఏర్పాట్లు చూడాలని. అందరినీ రిసెప్షన్కి రమ్మని చెప్పి సౌమ్యని అక్కడే ఉంచి మిగతా వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఆవలిస్తూ ఉన్న వసుని చూసి, టిఫిన్ తిన్నావా అమ్మా అని అడిగింది తులసి. తినేశానత్తయ్యా అంది. సరే అమ్మా, ఇంకా వెళ్ళి పడుకోండి, బాగా అలసిపోయారు అంది తులసి. సరే అత్తయ్య అని అందరూ కలిసి మళ్ళీ రూమ్లోకి వచ్చారు. మనోజ్కి వసుతో మాట్లాడాలని ఉంది, కానీ ఆమె సీరియస్ ఫేస్ చూసి కామ్ అయిపోతున్నాడు. అందరి దగ్గర బాగానే ఉంటుంది, బాగానే మాట్లాడుతుంది. నన్ను చూస్తేనే మొహం ఆముదం తాగినట్లు పెడుతుంది అనుకున్నాడు. తనకి అసలు ముందు చెప్పకుండా ఈ పెళ్లి ఏర్పాట్లు చేయటం నిజంగానే తప్పు. అందుకే తప్పు తమదే కనుక ఏం చేయలేక కామ్గా ఉంటున్నాడు మనోజ్. అందరూ పడుకొని హ్యాపీగా నిద్రపోయారు. మనోజ్ మాత్రమే వెళ్ళి పడుకున్నాడు, కానీ నిద్ర రావటం లేదు. ఏం చేయాలి, వసుని ఎలా ప్రసన్నం చేసుకోవాలి అని ఆలోచిస్తున్నాడు. రాత్రంతా నిద్ర లేకపోవడంతో ఆలోచనలోనే తెలియకుండా నిద్రపోయాడు.
మధ్యాహ్నం భోజనం టైంకి తులసి వచ్చి అందరినీ లేపితే కానీ ఎవరూ లేవలేదు. తులసి బలవంతంగా అందరినీ 1-2 సార్లు లేపితే కానీ లేచి రాలేదు భోజనానికి. అందరూ కూర్చొని భోజనం చేశారు. అందరూ వచ్చి హాల్లో కూర్చున్నారు. అప్పుడే నిద్ర లేచిన గీతుకి అన్నం తినిపిస్తూ ఉంది సౌందర్య. తినకుండా మారాం చేస్తుంది గీతిక. నాకు అన్నం వద్దు అని ఒకటే గొడవ చేస్తుంది. తినకపోయావంటే 2 వేస్తాను, మరీ సాగిస్తున్నావు, రోజూ ఏదో ఒక గొడవ అన్నం దగ్గరికి వచ్చేటప్పటికి అని అరుస్తుంది సౌందర్య. నేను పెడతాను ఇవ్వక్క అని చిట్టి తల్లి డ్రామ్మా అంది వసు. గీతు దగ్గరికి వెళ్ళి, గీతు తల్లి మనిద్దరం ఫ్రెండ్స్ కదా, నా మాట వినవా అంది. నేను అలిగాను, నేనెవరి మాట విననిప్పుడు అంది ముద్దు ముద్దుగా. అబ్బో, మా గీతు తల్లి అలిగిందా, ఎందుకమ్మా అని అడిగింది వసు. అయ్య బాబోయ్, నిన్నెవరేమన్నారమ్మా, ఎవరి మీద అలిగింది మై లిటిల్ ప్రిన్సెస్ అన్నాడు మనో దగ్గరికి వచ్చి. ఓ బాబాయ్, నీతో కచ్చి, నీ మీదే అలిగాను నేను అంది బొంగమూతి పెట్టుకుని. ఎందుకమ్మా, నేనేం చేశాను అన్నాడు మనో. ఎందుకంటే నువ్వేమో మరేమో అప్పుడు ఐస్ క్రీము చాక్లెట్లు ఇస్తానన్నావుగా, ఇవ్వలేదుగా, అందుకే అలిగింది గీతు అని చెప్తుంది ముద్దుగా. అయ్యో తల్లి, నిజంగా మర్చిపోయానమ్మా. సరే, నువ్విప్పుడు గొడవ చేయకుండా అన్నం తిన్నావంటే సాయంత్రం అందరం కలిసి ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్దాం. అక్కడే నీకు కావలసినంత ఐస్ క్రీమ్ తినొచ్చు, సరేనా? నువ్వు గబగబా అన్నం తినేసేయ్ అన్నాడు. నిజంగా? ప్రామిస్? నిజంగా ఐస్ క్రీమ్ కొనిపెడతావా నాకు అంది గీతిక. నిజంగా ప్రామిస్, అందరం కలిసి ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్దాం, సరేనా అన్నాడు మనోజ్. కొత్త పిన్ని ఇంకా ఆంపెట్టు, గబగబా తినేస్తుంది గీతు అంటూ వసు దగ్గరికి వచ్చి నోరు తెరిచింది. కొత్త పిన్ని, నువ్వు కూడా వస్తావా నాతో పాటు ఐస్ క్రీమ్ పార్లర్కి అంది. నువ్వు వెళ్ళిరా తల్లి, నాకు ఐస్ క్రీమ్ వద్దు అంది వసు. ఏం కాదు, నువ్వు కూడా వస్తేనే నేను అన్నం తింటాను. బాబాయ్ అందరం కలిసి వెళ్దాం అని చెప్పాడు, నువ్వు వినలేదా అని అడిగింది కళ్ళు అటు ఇటు తిప్పుతూ. సరే వెళ్దాంలే, అన్నం తిను ముందు అంది. కాదు, నువ్వు వస్తేనే తింటాను, మనిద్దరం ఫ్రెండ్స్ కదా, మనం కలిసే వెళ్ళాలి ఎక్కడికైనా అంది గీతిక. మీ ఇద్దరేనా, మమ్మల్ని తీసుకెళ్లరా అంది స్వీటీ. దానితో ఈ డ్రామా ఆడించిందే నువ్వుగా, నువ్వు వెళ్ళకపోతే ఎలా తల్లి అంటుంది సౌందర్య. అమ్మో, నాకేం తెలీదు, అడిగింది మీ అమ్మాయి, మీరు బాగానే ఉన్నారు, ఇప్పుడు నా మీద పడుతున్నారా, నాకేం తెలీదమ్మా అంది స్వీటీ. అలాగా అంటూ మనో గీతుని దగ్గరికి పిలిచి, గీతు తల్లి, నీకు ఈ ఐస్ క్రీమ్ ఐడియా ఇచ్చింది ఎవరు చెప్పమ్మా అన్నాడు. నవ్వుతూ స్వీటీ వంక చూపించింది. ఏ రాక్షసి, నీకెప్పుడు చెప్పానే నేను? ఐస్ క్రీమ్ అడగమన్నాను కానీ అన్నం తినకుండా ఏడవమని చెప్పానా, పార్లర్కి వెళ్దామని చెప్పానా అంది. అవును, నువ్వే చెప్పావు అంటూ కిలకిలా నవ్వింది గీతిక. చిట్టి చెల్లి, బంగారు తల్లి, నీ సంగతి మాకు తెలియదమ్మా అన్నాడు మనోజ్ స్వీటీ నెత్తి మీద ఓ చిన్న మొట్టికాయ వేస్తూ. ఏం కాదులే బ్రో, వదిన కూడా వస్తుంది కదా మనతో, అందుకని అలా చెప్పమన్నాను అంది నైస్గా తప్పించుకుంటూ. అందరూ అనుకొని సాయంత్రం 5 గంటలకి బయటికి వెళ్దాం, కాసేపు పడుకొని లేచి రెడీ అవుదాం అనుకున్నారు. సరే అని అందరూ లేచి ఎవరి రూమ్స్లోకి వాళ్ళు వెళ్ళారు. వెళ్తున్న స్వీటీని వెనక్కి పిలిచాడు మనో. ఏ రాక్షసి, మీ వదిన వస్తేనే ఐస్ క్రీమ్ పార్లర్కి, లేకపోతే లేదు, నీ ఇష్టం, వసుని ఎలా కన్విన్స్ చేస్తావో అన్నాడు. మళ్ళీ ఇదేం ట్విస్ట్ బ్రో, వదిన రాకపోతే తను ఒకటే ఇంట్లో ఉంటుంది, మేమందరం వస్తాం కదా అంది. అలాగా పాపం, నేను ఈ ప్రోగ్రాం పెట్టిందే మీ వదిన కోసం, ఆమె రానంటే ప్రోగ్రాం క్యాన్సిల్ అన్నాడు. అబ్బా, చంపుతున్నారా బాబు వీళ్ళు అనుకుంటూ తమ రూమ్కి వెళ్ళింది గీతికని కూడా తీసుకొని. గీతికకి ముందే ట్రైనింగ్ ఇచ్చింది, కొత్త పిన్ని రానంటే రావాలి అని అడవమని.
పిన్ని వస్తేనే మనకి ఐస్ క్రీమ్ పార్లర్, లేకపోతే ఐస్ క్రీమ్ లేదు, ఏమీ లేదు. ఇంట్లో పప్పు అన్నం తినటమే అంది స్వీటీ. పట్టు చీర విప్పి మామూలు చీర కట్టుకోవాలంటే తనకి చేతకాక నానా అవస్థ పడుతుంటుంది వసు. అప్పుడే అక్కడికి వచ్చిన సౌందర్య, ఏంటి వసు కుస్తీ పడుతున్నావు అంది. నాకు శారీ కట్టుకోవటం రాదక్కా. అమ్మా వాళ్ళేమో ఈ 2 రోజులు ఇక్కడ డ్రెస్సులు వేసుకోవద్దు అని చెప్పారు. అన్నీ శారీస్ పెట్టారు అంది. అలాగా, ఇక్కడ అలాంటి పట్టింపులేమీ లేవు. నేను కూడా డ్రెస్సులే వేసుకుంటాను. ఇష్టమైనప్పుడే చీర కట్టుకుంటాను. ఇలా ఫంక్షన్స్ అప్పుడు తప్పదు కనుక శారీ వేర్ చేస్తాను తప్ప విడిగా డ్రెస్సులే వేసుకుంటాను. ఇక్కడ ఎవరూ అభ్యంతరం పెట్టరు. ఈసారి నీకు నచ్చిన డ్రెస్సులు తెచ్చుకో అని చెప్పింది సౌందర్య. పిన్ని కాసేపు బజ్జుంటే లేచాక ఐస్ క్రీం పార్లర్కి వెళ్దాం అన్నాడు బాబాయ్. నువ్వు కూడా బజ్జో, తొందరగా లేచి ఐస్ క్రీం తినటానికి వెళ్దాం అంది. అసలు నీలాంటి చిన్నపిల్లలు ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ ఎక్కువగా తినకూడదు తెలుసా అంది వసు. నేను ఎక్కువేమీ తినడు పిన్ని, కొంచెమే తింటానులే అంది గీతిక. కొంచెం కూడా తినకూడదు, అస్సలు తినకూడదు, అది బ్యాడ్ హ్యాబిట్ అంది వసు. ఏం కాదు, నేనెప్పుడూ తింటాను. ఇంటికి వచ్చాక హాట్ వాటర్ తాగుతాలే, ఇంకేం కాదు అని చెప్పింది గీతిక. నేను తినకపోయినా కూడా పార్లర్కి వెళ్లాల్సిందే. మనం బయటికి వెళ్దాం, బాగుంటుంది. టాయ్స్ కొనుక్కోవచ్చు, డ్రెస్సులు కొనుక్కోవచ్చు, అన్నీ కొనుక్కోవచ్చు బయటకు వెళ్తే అని చెప్తుంది గీతిక. నీకప్పుడే ఇన్ని విషయాలు ఎలా తెలిసాయి? నువ్వు చిన్న పాపవి కదా అని అంటుంది వసు. ఏమో నాకు తెలీదు. నువ్వు మాతో వస్తున్నావా లేదా అంది. నేను రాలేనమ్మా, నాకు హెడేక్గా ఉంది. ఈసారి వెళ్దాంలే, ఇప్పుడు మీరు వెళ్ళిరండి సరేనా అంది వసు, మనోజ్తో వెళ్ళటం ఇష్టం లేక. నువ్వు రాకపోతే నేను ఏడుస్తాను, నేను కూడా వెళ్ళను అంది గీతిక. తప్పు గీతు, అలా అనకూడదు. సౌమ్యక్క, అత్త అందరూ వస్తున్నారుగా, ఇంకా నేనెందుకు? మీ అందరూ కలిసి వెళ్ళండి సరేనా? మా గీతిక నా మాట వింటుంది కదూ అంది. ఏం వినను, నువ్వు కూడా రావాలి. నువ్వు వస్తేనే వెళ్తాను అని మండుపట్టు పట్టింది. స్వీటీ ఇచ్చిన ట్రైనింగ్తో అస్సలు వదలటం లేదు. నువ్వు రావాల్సిందే అని కూర్చుంది. వసు సరే వస్తానులే అనే వరకు వదలలేదు. అమ్మో, పిల్ల చిన్నదే కానీ ఎంత మొండిఘటం! ఎన్ని మాటలు నేర్చుకుంది. తను అనుకున్నది సాధించే వరకు వదలదు. చాలా తెలివి అనుకుంది వసు నవ్వుకుంటూ. అందరూ కలిసి రెడీ అయ్యి 6 గంటలకు బయలుదేరారు. ఊరంతా తిప్పాడు. షాపింగ్ మాల్స్కి వెళ్ళి మొత్తం తిరిగారు. కానీ ఏమీ కొనలేదు. స్వీటీ మాత్రం ఏవో బొమ్మలు కొనుక్కుంది. గీతిక బొమ్మలు కొనుక్కోమంటే నాకు వద్దు అంది. ఎక్కడ ఐస్ క్రీం పార్లర్కి వెళ్ళటం ఆలస్యం అవుతుందో అని. ఇంటికి ఫోన్ చేసి భోజనానికి రావటం లేదని చెప్పాడు మనో. స్టార్ హోటల్కి వెళ్ళి డిన్నర్ చేశారు. మరి ఐస్ క్రీం ఎప్పుడు అంటుంది గీతిక. భోంచేశాకే ఐస్ క్రీం తినాలి, ముందు అన్నం తినేసేయి, తర్వాత ఐస్ క్రీం అన్నాడు మనో. కామ్గా తినేసింది. భోంచేశాక పక్కనే ఉన్న ఐస్ క్రీం పార్లర్కి వెళ్ళారు అందరూ. ఎవరికి కావాల్సింది వాళ్ళు ఆర్డర్ ఇచ్చుకున్నారు. వాళ్లతో సరదాగా తిరుగుతూ నవ్వుతూ మాట్లాడుతూ అందరితో చక్కగా కలిసిపోయింది వసు. అక్కడ ప్లే ఏరియా ఉంటే గీతికతో పాటు ఆడుతూ ఉన్నారు సౌమ్య, స్వీటీ. మనో ఎవరో ఫ్రెండ్ కనపడితే పక్కకెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడు. సౌందర్య చిన్నగా వసుని కదిలించింది. వసు, ఏంటి అలా డల్గా ఉన్నావు అని అడుగుతుంది. ఏం లేదక్క, బాగానే ఉన్నాను అంది. లేదులే, మీ అమ్మ వాళ్ళు నువ్వు చాలా అల్లరి పిల్లవి అని చెప్పారు. కానీ ఇప్పుడు చూస్తే ఏంటో చాలా డల్గా, ఏదో పోగొట్టుకున్న దానిలా ఉంటున్నావు. నేనిలా మాట్లాడుతున్నానని ఏమీ అనుకోవటం లేదు కదా నువ్వు అంది. అయ్యో, అదేమీ లేదక్కా అంది వసు. నువ్వు అక్క అని వరుసకి అంటున్నావేమో నాకు తెలియదు, కానీ నేను మాత్రం నువ్వు నిజంగా నా సొంత చెల్లివే అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు సిస్టర్స్, బ్రదర్స్ ఎవరూ లేరు. అందుకే మనోని, స్వీటీని కూడా అలానే ఫీల్ అవుతాను. అందుకేనేమో వాళ్లలో
అంత త్వరగా కలిసిపోగలిగాను. పైగా మన ఇంట్లో మా అత్తయ్య, మీ అత్తయ్య కూడా ఎప్పుడూ తేడాగా ప్రవర్తించరు. అసలు తోడికోడళ్ళలానే ఉండరు. ఓ తల్లి బిడ్డల్లానే ఉంటారు. మనం కూడా అలాగే ఉండాలని నా ఆశ. నేనైతే అలాగే ఉన్నాను. కానీ నువ్వు మాత్రం అలా లేవు అని నేను అనుకుంటున్నాను అంది సౌందర్య. అదేం లేదక్కా. ఇప్పుడే కదా మన పరిచయం అయింది. అయినా కూడా నువ్వు ఎవరో అనిపించటం లేదు నాకు. ఎప్పటి నుంచో మనిద్దరికి పరిచయం ఉన్నట్లుగానే అనిపిస్తుంది. ఇంత చనువుగా కూడా నేను బయట ఎవరితో ఉండను. అలా అయితే నీ అక్కనే అనుకుంటే నిజం చెప్పు. ఎందుకు అలా డల్గా ఉన్నావు? పెళ్లిలో కూడా గమనించాను. అందరి ఆడపిల్లల్లా కాకుండా చాలా సీరియస్గా ఉన్నావు. మనోతో అయితే ఇంతవరకు నువ్వు మాట్లాడటం నేను చూడలేదు. మిమ్మల్ని కొత్తగా పెళ్ళైన జంట అంటే ఎవరూ నమ్మరు. ఎందుకలా ఉంటున్నావు? నువ్వేదో ఏమీ తెలియని పల్లెటూరి అమ్మాయివి కాదు. భయపడుతున్నావు, సిగ్గుపడుతున్నావు అనుకోవటానికి, ఏమీ తెలీదు అనుకోవడానికి. నువ్వు చదువుకున్నావు, జాబ్ చేస్తున్నావు, స్టేట్స్ కూడా వెళ్ళొచ్చావు. మరెందుకు ఇలా ఉంటున్నావు? ఇది ఇప్పుడు అడగకూడని ప్రశ్న. కానీ ధైర్యం చేసి అడుగుతున్నాను. ఓ అక్కలా అడుగుతున్నాను. ఏమీ అనుకోవద్దు. ఎవరినైనా లవ్ చేశావా? మీ పెద్దవాళ్ళు బలవంతంగా ఈ పెళ్లి చేశారా అని అడుగుతుంది సౌందర్య. చాచా, అలాంటిదేమీ లేదక్కా. నీకు అలా ఎందుకు అనిపించింది అంది వసు ఆశ్చర్యంగా. నాకేంటి, నిన్ను చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. నేను మీ బావగారైతే పెళ్ళైన క్షణం నుంచి ఒక్క క్షణం కూడా విడిగా ఉండలేదు. ఎంతసేపు మాట్లాడుకున్నా, ఎన్ని కబుర్లు చెప్పుకున్నా తనివి తీరేది కాదు. కబుర్లు అయిపోయేవి కాదు. మరి నువ్వు ఉదయం నుంచి మనోతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మామూలు అమ్మాయి అయితే ఇలా ఉండటం సాధ్యం కాదు. అందుకే నాకు అనుమానం వచ్చింది అంది సౌందర్య. అది అది అక్క, నాకు ఆయనతో ఇంతకుముందు పరిచయం లేదు కదా. అందుకే మాట్లాడాలంటే కొంచెం బెరుగ్గా ఉంది అంది వసు. లేదు వసు, నీకు ఉన్నదాన్ని బెరుకు అనరు, అయిష్టం అంటారు. మనో నీతో మాట్లాడాలని చూసినా కూడా నువ్వు మొహం తిప్పుకొని వెళ్ళిపోతున్నావు. అతనితో మాట్లాడటం ఇష్టం లేనట్లుగా. నేను అది కూడా గమనించాను అంది సౌందర్య. ఈ విషయాలన్నీ ఇంట్లో మాట్లాడటం కుదరదనే నేను కూడా ఇప్పుడు మీతో పాటు బయటకు వచ్చాను. చెప్పమ్మా, ఏదైనా సమస్య ఉంటే నాకు చెప్పు. మీ అక్కలా అనుకొని నాకు చెప్పేయి అంది వసు చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ. ఆ మాటకి వసు కళ్ళ వెంట దాచుకున్న దుఃఖమంతా ఒక్కసారి పొంగినట్లు జలజలా నీళ్లు రాలాయి. హే వసు, ఏడుస్తున్నావేంటమ్మా, ఊరుకో అని తనని సముదాయించింది. జరిగిందంతా దాచుకోకుండా చెప్పింది వసు. నువ్వు చెప్పు అక్క, నువ్వైతే ఏం చేస్తావు? నా పెళ్ళి నాకు తెలియకుండా, నా ఇష్టం లేకుండా, నన్ను అడగకుండా నిర్ణయించటం కరెక్టేనా? అందుకే నాకు ఈ కోపం అంది వసు. మీకు కూడా అలా జరిగి ఉంటే నా బాధ ఏంటో మీకు తెలిసేది అంది. మరి కోపం చూపించాల్సింది మనోపైన కాదు కదా. అతను చెప్పమన్నాడు. మీ పెద్దవాళ్లే వినలేదు. మీ నాన్నగారు తన కారణాలేవో తను చెప్పారు. నువ్వు పెళ్లి వద్దంటున్నావని, ఇంతగా నా బిడ్డను ప్రేమించే వ్యక్తిని, ఇంత మంచి సంబంధాన్ని మేము తీసుకురావాలన్నా తీసుకురాలేము. ఈ బిల్ల తిక్కతో నాకు ఇప్పుడే పెళ్లి వద్దు అని దాటేస్తోంది. ఇప్పుడు చెప్పామంటే యుఎస్ నుంచి రాను కూడా రాదు, అక్కడే ఉండిపోతుంది అని నీకు తెలియకుండా సడన్గానే చెప్పాలి అనుకున్నారు. అంతేకాని వాళ్ళకి నీ మీద ద్వేషం ఏం లేదు కదా. నీ భవిష్యత్తు బాగా ఉండటమే కదా వాళ్ళకి కావాలి. నీ మంచి కోరుకునే వారిలో మొదటి స్థానంలో నీ తల్లిదండ్రులే కదా ఉంటారు. చిన్నప్పటి నుంచి నువ్వు అడగకుండానే అన్నీ ఇచ్చి ఉంటారు కదా. అవన్నీ హ్యాపీగా తీసుకున్న నువ్వు ఇది కూడా అలానే ఎందుకు అనుకోవట్లేదు వసు? ఇవన్నీ నీకు తెలియదని చెప్పటం లేదు నేను చెప్పిన విషయాలన్నీ నీకు తెలుసు. కానీ కోపం అనే ముసుగులో అవన్నీ కప్పివేయబడ్డాయి. అందుకే ఆ ముసుగు తీసి
నిజాన్ని నేను చూపిస్తున్నాను. నీ కోపంలో ఎంత న్యాయం ఉందో వాళ్ళ ఆరాటంలో కూడా అంతే న్యాయం ఉంది. అది కూడా నువ్వు గమనించాలి. పైగా మనోకి నీ మీద కొండంత ప్రేమ ఉంది. చాలా పెద్ద పెద్ద సంబంధాలు వచ్చినా కూడా నిర్మోహమాటంగా వద్దని చెప్పాడు. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఆ అమ్మాయికి ఇప్పుడే పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు. తన కోసం నేను వెయిట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పాడు. దాంతో మీ అడ్రస్ తీసుకొని మామయ్య గారు మీ నాన్నగారితో కలిసి ప్రొసీడ్ అయ్యారు. అప్పటినుంచి కూడా మనో మొత్తుకుంటూనే ఉన్నాడు నీకు చెప్పమని, లేకపోతే తానైనా చెప్తానని. మీ నాన్నగారు ఒప్పుకోలేదు. మనో చేతులు పట్టుకొని చెప్పాడు, నువ్వు అలా చేయకు బాబు. అది ఏదో పిచ్చి కోరికలతో దాని భవిష్యత్తుని అదే నాశనం చేసుకుంటుంది. పెళ్లి చేసుకుంటే భవిష్యత్తు ఉండదని దానికి పిచ్చి అపోహ. అందుకే సడన్గానే ఇక్కడికి వచ్చాక చెప్తాను. నా కూతురు నా మాట వింటుంది. నా పరువు పోతుందంటే అది ఎంత బాధ అయినా భరిస్తుంది. ఈ నాన్నకి నొప్పి కలిగించదు. నా కూతురు విషయం నాకు తెలుసు. 4 రోజులు కష్టంగా అనిపించినా తర్వాత తనే తెలుసుకుంటుంది. నువ్వు కనుక చెప్పావంటే నా మీద ఒట్టే బాబు అని ఒట్టు వేయించుకొని మనో చేతులు కట్టేశారు మీ నాన్నగారు. అంతేకాని మనో నీకు చెప్పకుండా దొంగతనంగా నిన్ను పెళ్లి చేసుకోవాల్సిన అగత్యమైతే లేదు. నేను వేరేగా అంటున్నానని అనుకోకు. నిజం చెప్పాలంటే వీళ్ళ స్థాయికి మీరు ఎక్కడా సరిపోరు. మనోనే కోరుకుంటే ఇంకా చాలా పెద్ద స్థాయిలో, డబ్బులో, అందంలో కూడా ఉన్నవాళ్లే క్యూలో నిలబడతారు. ఇలా అన్నానని నిన్ను తక్కువ చేశానని అనుకోవద్దు. నిజం చెప్తున్నాను. ఎందుకంటే నేను మీకంటే ఇంకా చాలా తక్కువ స్థాయి దాన్ని. కానీ వీళ్ళెప్పుడూ నాతో అలా ప్రవర్తించలేదు. మీ బావగారు నన్ను ప్రాణంలా చూసుకుంటారు. అత్తయ్యలు మామయ్యలు కూడా తమ కూతురులాగే చూసుకుంటారు. 2 రోజులు పోతే అంతా నువ్వే తెలుసుకుంటావు. కానీ అప్పుడు పోయిన కాలాన్ని ఎవరూ తిరిగి తీసుకురాలేవు. సంతోషంగా గడపాల్సిన క్షణాలని కోపంతో బాధతో గడిపేనే అని తర్వాత అనుకున్నా తిరిగి వచ్చేదైతే ఏమీ లేదు. అందుకే నా తోడబుట్టిన దానిలా నీతో ఈ మాట చెప్పాలి అనుకున్నా. ఇంట్లో అత్తయ్య గారి ముందు చెప్తే బాగుండదని ఇప్పుడు అవకాశం దొరికింది కనుక చెప్తున్నాను. ఆలోచించుకోమ్మా. చదువుకున్న దానివి, తెలివైన దానివి. ఏ మనిషి ఎలాంటివాడో తెలుసుకునేంత జ్ఞానం ఉంది. మనోకి నీతో టైం స్పెండ్ చేయాలని ఎంత కోరికగా ఉందో చూస్తున్నా నాకు అర్థమవుతుంది. నువ్వు కూడా అర్థం చేసుకుంటే బాగుంటుంది అని చెప్తుంది. సౌందర్య మాటలు విని ఆలోచనలో పడిపోతుంది వసు. ఇదండి ఈరోజు కథ. ఎలా ఉంది? సౌందర్య మాటలతో వసులో మార్పు వస్తుందా? మనో గురించి మంచిగా ఆలోచిస్తుందా? తన తల్లిదండ్రులు తన మంచి కోసమే ఈ పెళ్లి చేశారని తెలుసుకుంటుందా? దీనిలో మనో తప్పేమీ లేదని అతన్ని క్షమించేసి అతనితో బాగుంటుందా? లేక అలాగే అందరినీ ద్వేషిస్తూ తన జీవితాన్ని తానే కష్టాల్లోకి నెట్టుకుంటుందా? చూద్దాం ఏమవుతుందో. వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇదండి ఈరోజు కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మీ ఘంట.